హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ మసాలా బాల్స్. చిన్నపిల్లలకు ఎంతో ఇష్టకరమైన ఈవినింగ్ స్నాక్స్. చిన్నలకు కానీ పెద్దలకు కానీ ఎంతో ఇష్టమైన ఈవినింగ్ స్నాక్స్. అప్పటికప్పటికి 10 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. ఒక ప్లేట్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. దీనిలోకి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ మనము చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండికి కొంచెం నూనె అనేది రాసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని మనము చపాతీ పీటను తీసుకొని దీనిలోకి ఒక ముద్దను తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ మనము చపాతీలాగా తయారు చేసుకోవాలి. ఎంత వీలైతే అంత చపాతీలాగా తయారు చేసుకోవాలి. తర్వాత కొంచెం నూనె అనేది రాసుకొని కొంచెం పొడిపిండి రాసుకొని ఇట్లా మడతలాగా చేసుకొని చపాతీలాగా చేసుకోవాలి. చపాతీలాగా చేసుకున్న తర్వాత దీన్ని బాటిల్ క్యాప్తోని రౌండ్గా చేసుకోవాలి. అన్ని పార్ట్స్ అన్నీ ఇట్లా బాటిల్ క్యాప్తో మనము ఒత్తుకోవాలి. వీడియోలో చెప్పిన విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఒక్కొక్కటి తీసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక్కొక్కటి అన్నీ దాన్ని మనము చపాతీలోకి వెళ్ళి ఒక్కొక్కటి విడివిడిగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఒకదాని పైన ఒకటి చిన్న పూరీలు ఒక 4-5 పెట్టుకొని ఈ విధంగానే అన్నీ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనము ఒక స్టిక్తో ఇట్లా మధ్యలో ప్రెస్ చేయాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. వీడియోలో చెప్పిన విధంగా చేసుకోవాలి. చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా చేసుకున్నాక మనము మధ్యలో స్టిక్తోని ఒత్తుకోవాలి. ఒత్తుకుంటే మనకు బాల్స్ లాగా ఇట్లా పొరలుగా వస్తాయి. ఈ విధంగా వచ్చిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఇది అప్పటికప్పుడు 5-10 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్గా చేస్తే పిల్లలు కూడా బాగా ఇష్టంతో తింటారు. ఈ విధంగా తయారైన వాటిని మనము ఆయిల్లోకి వేసుకోవాలి. ఆయిల్లోకి వేసుకున్నాక ఆయిల్ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. దీనిపైన కొంచెము ఉప్పు కారం చల్లుకోవాలి. ఎంతో టేస్టీగా మసాలా బాల్స్ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.